గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ అక్రమాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై అవకతవకలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతోంది. వచ్చే వారం నుంచి సంబంధిత అధికారులకు నోటీసులు సైతం ఇవ్వనున్నారు. మాజీ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును విచారణకు పిలవనున్నారు. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లను విచారణకు పిలవనున్నారు. మాజీ సీఎం, మాజీ మంత్రి సంబంధిత అధికారులకు లేఖలు లేదా అవసరమైతే సమన్లు జారీ చేయనున్నారు. బహిరంగ విచారణకు హాజరు కానున్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ 81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అంతేకాకుండా 50,275 కోట్ల నష్టాల్లో ఉంది. 1000 మెగావాట్ల విద్యుత్ ఛత్తీస్గఢ్తో ఒప్పందంపైన విచారణ చేరున్నారు. ఇప్పటికే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ట్రాన్స్కో జెన్కో సీఎండీ శామ్ రిజ్వీ, ట్రాన్స్కో జేఎండీ సి శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి గల కారణాలేంటి, ఈ ఒప్పందంతో ఎంత మేర నష్టం జరిగింది వంటి వివరాలతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ కీలక పత్రాలను అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం పూర్తయ్యాక ప్రభుత్వానికి 100 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలులో విచారణ వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ ప్రియా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు అదేవిధంగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపైన కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ మేరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. వారు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బాధ్యతలు చేపట్టినటువంటి ఎల్ నరసింహారెడ్డి సంబంధించినటువంటి అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. కీలకమైన డాక్యుమెంట్లపైన కూడా విచారణ కొనసాగుతుంది. వచ్చే వారం నుండి పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వంలో పనిచేసినట్టు సీఎండీ ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటుగా సీఎండీ అంటే ట్రాన్స్కో అదేవిధంగా ఇతర సంబంధించిన అధికారులకు ఎండీలకు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా విద్యుత్ సంబంధించిన సంస్థలు ఇప్పటికే 80,000 కోట్ల పైగా కూడా నష్టాల్లో కూరుకుపోయింది. అంతేకాకుండా 1000 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది బెడ్ పద్ధతి కాకుండా ఎంఓయూ కుదుర్చుకున్న కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఈ అంశంపైన చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగాయి. అంతేకాకుండా గత ప్రభుత్వం విద్యుత్తును కొనుగోలు చేసిన దాంట్లో మార్కెట్ రేట్ కాకుండా ఎక్కువ మొత్తంలో కొనిందనే విషయంపైన ఒకటి, అదేవిధంగా అది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని మరొకటి, ఈ చాలా అంశాలు ఉన్నాయి. దీంతో పాటుగా యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ల సంబంధించిన నిర్మాణంలో సంబంధించిన అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది మొదటి నుంచి కూడా. సో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు సంబంధించిన అంశాల్లో కేసీఆర్ చేసినటువంటి అంశాలన్నిటిపైన విచారణ జరిపేందుకు గాను పాట్నా ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. వారు కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. బీఆర్కే భవన్ 7వ ఫ్లోర్లో కూడా ఇప్పటికే ఆఫీసు తెరచడం జరిగింది. కొన్ని ముఖ్యమైనటువంటి ఫైళ్ల పైన కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. సో వచ్చే వారంలో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ట్రాన్స్కో సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు నోటీసులు ఇచ్చి ఆయనను తెలుస్తుంది. దీంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి కూడా అవసరం కూడా నోటీసులు కానీ లేకుంటే సమన్లు జారీ చేసి వారిని కూడా విచారించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, సంకేతాలు వస్తున్నాయి. ఇంతేకాకుండా ట్రాన్స్కో సంబంధించిన డైరెక్టర్లను కూడా విచారించాలి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానీ అదేవిధంగా థర్మల్ పవర్ అంటే యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి సంబంధించిన థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగినటువంటి బ్రిడ్లు కానీ లేకుంటే ఎంఓయూలు కుదుర్చుకోవడంలో ఆంతర్యం ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంత విద్యుత్తు కొనుగోలు చేస్తారు, మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఎందుకు కొనవలసి వచ్చిందన్న అంశాలన్నిటిపైన కూడా ఎల్ నరసింహారెడ్డి సంబంధించిన కమిషన్ అయితే అధ్యయనం చేసి వారితో మాట్లాడే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇది 100 రోజుల్లోగా పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తామని కూడా నరసింహారెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన ధర్మిల. సో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాలు ఒక్కొక్కటి బయటపడుతున్న తరుణంలో విద్యుత్ సంబంధించిన కొనుగోళ్లు కానీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలు అన్నిటిపైన కూడా విచారించేందుకు
ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే వేగంగా దర్యాప్తును విచారణ కొనసాగిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇది 100 రోజుల్లో పూర్తి చేసే లక్ష్యంగా కొనసాగుతున్న నేపథ్యంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఫైల్స్ సంబంధించిన గత ప్రభుత్వంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు కొనుగోలు చేశారు, రాష్ట్రంలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అయింది, ఎంత వాడకమైంది, పీక్ అవర్స్లో ఇతర ప్రైవేట్ కంపెనీలు ఎంత కొన్నారో దానికి ఎంత వెచ్చించారు దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే నివేదిక తయారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే విద్యుత్ సంస్థలు 81,000 కోట్ల పైగా అప్పుల్లో కూరుకుపోయింది, అదేవిధంగా నష్టాల్లో కొనసాగుతుంది. సో ఇటువంటి అంశాలపైన చాలా సీరియస్గా ఉన్నది. సో విద్యుత్ రంగాన్ని ఒక సంక్షోభంలోకి కూరుకుపోయే విధంగా గత ప్రభుత్వాలు చేశాయి. సో దాని ఎఫెక్ట్ అన్నది ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు కానీ గృహ వినియోగదారులకు కూడా విద్యుత్ అన్నది కష్టాల్లో ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నప్పటికీ దీర్ఘకాలికంగా మాత్రం కొంత ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ఎన్టీపీసీ సంస్థలను పక్కన పెట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా కనెక్టివిటీ లేకపోయినప్పటికీ 1000 మెగావాట్ల విద్యుత్ శక్తిని కొనుగోలు చేసేందుకు, అది కూడా బ్రిడ్లు కాకుండా ఎంఓయూ కుదుర్చుకోవడం ఆంతర్యం ఏమిటి, దీని ద్వారా ఎవరు ప్రోద్బలంతో జరిపిన దానిపైన కూడా ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే ఆ విచారణ జరపబోతుంది. పూర్తి స్థాయిలో దీన్ని 100 రోజుల్లోగా నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే ఉంది. అందుకోసమే వేగంగా పెంచినట్టుగా అర్థమవుతుంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాత్రం దీనిపైన ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా కీలక డాక్యుమెంట్స్ అన్నిటిపైన అధ్యయనం చేస్తున్నారు. సో అప్పుడున్న పరిస్థితులు ఏంటి దానిపైన అధ్యయనం చేస్తున్నారు. సో వచ్చే వారం నుంచి కూడా మాజీ సీఎండీ జెన్కో సీఎండీగా ట్రాన్స్కోట్ సీఎండీగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటుగా మిగతా సంబంధించిన డైరెక్టర్లందరూ కూడా నోటీసులు జారీ చేసి వారి యొక్క వివరణకు తీసుకొని పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా దీనిలో కీలకమైన విషయం చూసినట్లయితే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటుగా మాజీ ముఖ్యమంత్రిని కూడా పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.